హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్లలు ఇన్ కువైట్. మేమైతే టెంపుల్ విజిట్కి వచ్చున్నాం. ఇప్పుడైతే తిరుత్తణిలో ఉన్నాం. తిరుత్తణి దీని తర్వాత సోలింగరం వెళ్తున్నాము. సోలింగరంలో అయితే నైట్ స్టే చేస్తాము. ఇంకా ఆన్ ది వేలో తిరుత్తణి చూసుకొని సోలింగరం వెళ్తాము. మేమైతే టెంపుల్కి వచ్చేసాము. రష్ అయితే తక్కువగానే ఉన్నింది. సో టెంపుల్ చూసుకొని వెళ్ళిపోతాము. ఇక్కడ తొందరగా దర్శనం చేసుకోవడానికి టికెట్ ఉంది, అది తీసుకొని వెళ్ళిపోదామనేసి అనుకున్నాము. ఇంకా మా అత్త అయితే నడవలేదు కాబట్టి వీల్ చైర్ ఫెసిలిటీ ఉందంట. అది ఎక్కడో కనుక్కొని వాళ్ళని ఆ సైడ్ పంపించేసి మేము దర్శనానికి వెళ్ళాలనేసి చూస్తున్నాము. చాలా రోజుల తర్వాత రావడం వల్ల టెంపుల్ అంతా కొత్తగానే ఉంది, ఏ పక్క ఏం తెలియడం లేదు. ఇంకా మేమైతే వీల్ చైర్ ఏ పక్క ఉందని కనుక్కున్నాము. వాళ్ళైతే ప్లేస్ చెప్పారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఫస్ట్ మా అత్త వాళ్ళని పంపించేసి మా అత్తని మా మామని మళ్ళీ మేము వెళ్తామని వచ్చాము. ఇక్కడైతే బుక్ చేసుకోగానే వాళ్ళు ఒక మనిషిని పంపించారు. వాళ్ళు వీల్ చైర్తో తీసుకెళ్ళి లోపల దర్శనంకి ఈజీగా తీసుకెళ్ళిపోతారంట. పంపించేసి ఇంకా మేమైతే దర్శనంకి వెళ్ళిపోయాము. తిరుత్తణిలో అయితే దర్శనం చాలా బాగా జరిగింది. మేమైతే ఇంకా సోలింగరం రిటర్న్ అయిపోయాము. సోలింగరం వచ్చేసరికి నైట్ అయిపోయింది. మేము ఇక్కడ ఒక హోటల్లో రూమ్స్ తీసుకుంటున్నాము. సంజుకి హర్షకి ఎంటుకలు తీసినప్పుడు కూడా ఇక్కడే తీసుకున్నాము. మా మామ అయితే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వస్తారు, అప్పుడు నరసింహుల స్వామిని దర్శించుకుంటే మంచిదంట. సో ఎప్పుడు వచ్చినా ఈ హోటల్లోనే మేము రూమ్స్ తీసుకుంటాము, ఇక్కడ బాగుంటుందనేసి. ఇంకా మేము ఇక్కడ నైట్ స్టే చేసి ఇంకా మార్నింగ్ వెళ్ళి గుండు కొట్టుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి. మేమైతే ఇంకా రూమ్స్ తీసేసుకున్నాము. ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ మేము టీ తాగేసి గుండు కొట్టుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడే స్వామివారి కోనేరు ఉంది, ఇంకా అక్కడ గుండు కొట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళాలి. సో టీ తాగేసి వెళ్దామని వచ్చాము. మేము టీ ఇంకా సంజు హర్ష అయితే హార్లిక్స్ తీసుకున్నారు, వాళ్ళకి బాగా నచ్చిందంట టేస్ట్. సో మేము ఇక్కడికి వచ్చేసాము. ఇదైతే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము. ఇక్కడ ఈ విగ్రహం చాలా అట్రాక్షన్గా ఉంటుంది, ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే కనిపిస్తుంది. చాలా పెద్ద విగ్రహం ఇది స్వామివారి కోనేరు ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది ఈ విగ్రహము. సో ఇక్కడే ఇంకా గుండు కొట్టే ప్లేస్ ఉంది. ఇంక ఇక్కడ మేము లోపలికి వెళ్ళి ఇంక అందరం గుండ్లు కొట్టుకోవాలి. అందరూ అంటే అందరూ కాదు, మా మామ, హర్ష వాళ్ళ డాడీ, మా అత్త, వీళ్ళ నలుగురు ఇంకా గుండ్లు కొట్టుకుంటారు. ఇంకా వీళ్ళు నలుగురిదే అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు చేసి ఇంకా దర్శనానికి వెళ్ళాలి. హర్ష అయితే స్టార్టింగ్ బాగున్నాడు కానీ ఆ తర్వాత చాలా ఏడ్చేశాడు. బాగా టైం పట్టింది హర్ష గుండు కొట్టేదానికి. ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము అందరం మళ్ళీ స్నానాలు చేసి తిరిగి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము. ఇక్కడ టెంకాయ కొట్టుకొని దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. నరసింహుల స్వామి టెంపుల్ అయితే కొండ మీద ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే మెట్లు మార్గమే ఉంటుంది. సో ఇప్పుడైతే కొత్తగా రోప్ పెట్టారంట. సంజుకి హర్షకి ఎంటుకలు దీని వచ్చినప్పుడు మేమైతే మెట్లే ఎక్కాము, చాలా కష్టమైంది అసలు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు రాలేదు. మా మామ అయితే ఎవ్రీ ఇయర్ వచ్చేవారు కానీ మేమైతే ఎప్పుడు రాలేదు, మెట్లు ఎక్కడానికి భయపడి. ఇప్పుడు రోప్ ఉందనేసి వచ్చాము. అలాగే హర్షాది కొంచెం మొక్కుబడి ఉంది, ఇంట్లో వాళ్ళు మొక్కున్నారు. సో ఎలాగో కంప్లీట్ అయిపోతుంది, రోప్ ఉంది కదా ఈజీగా వెళ్ళొచ్చు అనేసి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది. పిల్లలు ఇక్కడ అందరినీ చూస్తున్నారు. ఇక్కడైతే ఎవరో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటా అంటే వాళ్ళనంతా చూసి ఎందుకు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారంతా అడుగుతున్నారు. సో వాళ్ళకంతా కొంచెం అదంతా చెప్పేసిన తర్వాత ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా టిఫిన్స్ చేసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ 9 అయిపోయింది టైము. ఇంకా టిఫిన్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవడమే మేము. ఇంక ఇక్కడి నుంచి మెట్లయితే ఇంకొక సైడు, రోప్ అయితే ఇంకొక సైడ్ ఉందంట. మేము రోప్ ఉండే చోటుకి వెళ్తున్నాము. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి కొంచెం అంతా అప్ అండ్ డౌన్గా ఉంది రోడ్డు. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ప్లేస్ అయితే చాలా చల్లగా బాగుంది క్లైమేట్. ఇంకా రోప్ దగ్గరికి వచ్చేసిన తర్వాత టికెట్ తీసుకొని పైకి వెళ్ళడమే.
మాకైతే ఒకే ఆలోచన, రోప్ ఎలా ఉంటుంది, ఎలా పైకి తీసుకెళ్తుంది అనేసి. ఇక్కడైతే స్వామివారి గోపురం కనిపిస్తూ ఉంది. చూడండి, కొండ మీద టెంపుల్, మెట్లెక్కే వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ రోప్ రావడం వల్ల అందరికీ ఈజీ అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ క్యూ లాగా కట్టుండారు, లైన్స్గా. ఇంకా దీంట్లో నుంచి లోపలికి వెళ్ళాలంట. ఇదొక్కటే కొంచెం అనీజీగా ఉన్నింది. అందరూ వెళ్ళిపోతారు కానీ కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది. ఇదొక్కటే కొంచెం మైనస్ పాయింట్ లాగా అనిపించింది. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఉంటే బాగున్ను, బట్ అలా లేదు, ఇలా చుట్టుకుంటానే వెళ్ళాలి. మా అత్తకు మాత్రం కొంచెం ఇబ్బంది అయింది ఇలా మొత్తం చుట్టుకుంటా లోపలికి వెళ్ళే లోపల. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఈ రోప్స్ అన్నీ రెడీగా ఉన్నింది. సంజు వాళ్ళ అమ్మమ్మ ఒక దాంట్లో ఎక్కేశారు, మా అత్త మా మామ ఒక దాంట్లో ఎక్కారు. ఇంకా నేను, హర్ష వాళ్ళ డాడీ ఒక దాంట్లో వెళ్తున్నాము. బాగా భయం వేసింది, అందరం భయపడ్డాం ఫస్ట్. మా మామ అయితే ఆల్రెడీ వచ్చాడు కాబట్టి ఏముండదులే అని చెప్తున్నారు. ఇంక మేమైతే పైకి వెళ్తున్నాము. రోపు చూడడానికే క్రాస్గా ఉంది కానీ బాక్స్ అయితే అస్సలు కదలలేదు. కానీ అలా ఇలా పైకి వెళ్ళేటప్పుడు కూడా సైడ్గా వాలినట్టు కూడా ఏం అనిపించలేదు మాకు. ఇంకా మేమైతే పైకి వెళ్ళిపోతున్నాము. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని, హర్ష అది మొక్కుబడి ఉంది తులాభారం, దాన్ని తీర్చుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది స్టెప్స్ నుంచి వచ్చే వాళ్ళైతే ఇలా వస్తారు, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే హర్షాది తులాభారం వేస్తున్నాము. ఇది అయ్యాక దర్శనానికి వెళ్ళాలి. అమ్మవారి విగ్రహం ముందర సైడ్లో ఉంది తులాభారం తక్కెడ. ఇక్కడైతే వాళ్ళు వెయిట్ ఎంత అని అడిగారు. మేము చెప్పాము చిల్లరతో తులాభారం, డబ్బులతో తులాభారం వేయాలని చెప్పాము. సో ఇంకా డబ్బులు అంత కాయిన్స్ లేవనేసి కలకండతో వేస్తా అన్నారు వాళ్ళు. సో ఎంత వెయిట్ అని చెప్తే ఉతారుగా దానికి తగ్గట్టు పెట్టారు. ఆ తర్వాత అమౌంట్ తీసుకునేసారు, తీసుకొనే ఉండిలో వేసేయమని చెప్పారు. మాదైతే దర్శనం చాలా బాగా జరిగింది. హర్షాది మొక్కుబడి కూడా తీరిపోయింది. ఇంకా అందరం రిటర్న్ అయిపోతున్నాము. సేమ్ విత్ రిటర్న్ టికెట్ తీసుకునేయడం వల్ల ఇప్పుడు ఆ రోప్లోనే కిందకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి చూస్తుంటే గుండె జల్లంటుంది, అంత క్రాస్గా ఉంది. ఇప్పుడు అలాగే సర్రని వెళ్ళిపోతామా లేదంటే వాలినట్టు ఉంటుందా అని మాకు ఇంకా తెలియదు, వెళ్తే కానీ ఎక్స్పీరియన్స్ అవ్వదు. కానీ మేము వెళ్ళేటప్పుడు అస్సలు ఆ రోపు ఇలా అలా కూడా ఊగలేదు. ఆ థ్రెడ్ మాత్రమే క్రాస్గా ఉంది, రోప్ మాత్రం అలానే ఉంది. అలానే కిందకి జారుతూ ఉన్నాము. ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతేనండి, మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.